సహోదరుడా, సహోదరుడు వింటున్నావా? నువ్వు చేస్తున్న పాపాన్ని దేవుడు చూస్తున్నాడు. ఎంత దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నావో, ఎంతగా నీ నోటిని అపవిత్రపరుచుకుంటున్నావో, ఎంతగా నీ నోటితో మనుషుల్ని గాయపరుస్తున్నావో, ఎంతగా నీకున్న అధికారాన్ని, కండబలాన్ని, ధనబలాన్ని, మంది బలాన్ని ఉపయోగించి అమాయక ప్రజల్ని నువ్వు వశపరుచుకుంటున్నావో, వారికి సంబంధించిన దాన్ని నువ్వు స్వాధీనపరుచుకుంటున్నావో, నీ అందాన్ని, నీ ఆకారాన్ని ఆధారం చేసుకుని ఎంతమంది జీవితాలను నాశనం చేస్తున్నావో, ప్రేమ ప్రేమ అని చెప్తూ ఎంతమంది అమ్మాయిలను లేక అబ్బాయిలను భవిష్యత్తు లేకుండా చేసేస్తున్నారు. ఇవన్నీ కూడా దేవుడు చూస్తూ 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 విసిగిపోయాడు, వేసారిపోయాడు. నీ భార్యని ఏ విధంగా వేధిస్తున్నావో, భర్తకి ఎలా నరకం చూపిస్తున్నావో దేవుడు చూసి విసిగిపోయాడు. శిక్షించడానికి నిర్ణయం తీసుకున్నాడు. కానీ శిక్షిస్తే నువ్వు చస్తావని, చస్తే నరకానికి పోతావని దేవుడు ఏం చేశాడో తెలుసా? నీకు ఒక టైం ఫిక్స్ చేశాడు. టైం ఇస్తున్నాడు సరిచేసుకోవడానికి, టైం ఇస్తున్నాడు నీ హృదయాన్ని దేవుని ఎదుట చక్కపరుచుకోవడానికి. 365 రోజులు నెబుకద్నెజరుకు దేవుడు టైం ఇచ్చాడు. నీకు కూడా చాలా కాలం ఇచ్చాడు. నువ్వు దేవుని మాట వింటల్లా, దేవునికి లోబట్టల్లా, నీ జీవితాన్ని బాగు చేసుకోవటల్లా, మార్చుకోవటల్లా, నీ పద్ధతులను, నీ ప్రవర్తన పాపంతో నిండిపోయింది. కాబట్టి దేవుడు ఏం చేయబోతున్నాడో తెలుసా? 365 రోజులు గడిచిన తరువాత ఒకరోజు తన రాజనగరిలో బబులోనులోని నగరనందు సంచరించుచు రాజు బబులోనును, ఈ విశాల పట్టణము నా, చూడండి ఏమంటున్నాడు, నా బలాధికారమును, నా ప్రభావ ఘనతను, నా రాజధాని నగరును నేను కట్టించి తిని కదా అని తనలో తాను అనుకొనెను, అనగా గర్వించెను. రైట్ ఫ్రెండ్స్, ప్రపంచంలో 7 పురాతనమైన అద్భుతాలు ఉన్నాయి. ఆ 7 పురాతన అద్భుతాల్లో ఒకటి ఏంటంటే హ్యాంగింగ్ గార్డెన్ అని పిలుస్తారు. భవనాలలో పైననే గార్డెన్ని కట్టించాడు ఆ రోజుల్లో నెబుకద్నెజరు. అది 7 వండర్స్లో ఒక వండర్, అది హ్యాంగింగ్ గార్డెన్ అని చెప్పి అంటారు. మహా గొప్ప పట్టణాన్ని, ప్రపంచంలోనే ఆనాడు బబులోను పట్టణము మహా గొప్ప పట్టణముగా పిలువబడింది, 7వ అద్భుతముగా పిలువబడింది. ఆ పట్టణాన్ని నిర్మించిన తరువాత నా జ్ఞానము, నా బలము, నా అధికారము దీన్ని నిర్మించింది. గర్విస్తూ ఉన్న సమయంలో రాజు నోట ఈ మాట ఉండగా ఆకాశము నుండి ఒక శబ్దము వచ్చెను, రాజగు నెబుకద్నెజరు, ఇదే నీకు ప్రకటన, నీ రాజ్యము నీ యొద్ద నుండి తొలగిపోయెను, తమ యొద్ద నుండి మనుషులు నిన్ను తరిమిదరు, నీవు అడవి జంతువుల మధ్య నివాసము చేయుచు పశువుల వలె గడ్డి మేసెదవు. సర్వోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యము పైన అధికారి అయి ఉండి తానెవరికి దానిని అనుగ్రహింపనిశ్చయించునో వానికి అనుగ్రహించునని నీవు తెలుసుకొను వరకు 7 కాలములు నీకెలాగూ జరుగునని చెప్పెను. ఆ గడియలోనే అలాగున నెబుకద్నెజరుకు జరిగెను. మానవులలో నుండి అతనిని తరిమిరే, అతడు పశువుల వలె గడ్డి మేసెను. ఆకాశపు మంచు అతని దేహమును తడుపగా అతని తల వెంట్రుకలు పక్షిరాజు రెక్కల ఈకల వంటివియు, అతని గోళ్ళు పక్షుల గోళ్ళ వంటివియు ఆయను. ఏమైంది? మహారాజు 365 రోజులు దేవుడు తనకి అవకాశం ఇచ్చిన జీవితాన్ని మార్చుకోవాలా, బ్రతుకుని దిద్దుకోవాలా. ఉన్నారా మన మధ్య రోజు? మహారాజుల్ని దేవుడు విడిచిపెట్టలా. పాపిష్టి పనులు చేస్తున్నప్పుడు శిక్షించకుండా. సహోదరుడా, సహోదరి, నువ్వు నేను ఏమాత్రపు వాళ్ళం. బబులోను సామ్రాజ్యం ఆ రోజు ప్రపంచంలోని ఉన్నత సామ్రాజ్యంగా పిలువబడింది. బబులోను సామ్రాజ్యాన్ని పరిపాలించిన నెబుకద్నెజరు మహారాజుగా పిలువబడ్డాడు. ఆ మహారాజుని దేవుడు విడిచిపెట్టలా, శిక్షించకుండా. 365 రోజులు అంటే అర్థం తెలుసా? సంపూర్ణంగా, పరిపూర్ణంగా దేవుడు నెబుకద్నెజరుకు అవకాశం ఇచ్చాడు. అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలా. అమాంతంగా అదే సమయంలో శిక్ష వచ్చి పడింది. ఏ రోజు దేవుని శిక్ష వచ్చి నీ మీద పడుతుందో తెలియదు. ఏ రోజు దేవుని ఉగ్రత వచ్చి నీ మీద పడుతుందో తెలియదు. అది తీవ్రమైన అనారోగ్యంగా కావచ్చు, ప్రమాదంగా కావచ్చు, ఆకస్మిక మరణం కావచ్చు. ఎలా వచ్చి దేవుని శిక్ష నీ మీద పడుతుందో తెలియదు. ఆ రోజు రాకమునిపై పశ్చాత్తాపడితే ఎంత బాగుంటుంది. ఏం జరిగింది?
4వ అధ్యాయము ఎవడో తెలుసా? ప్రపంచానికి నెబుకద్నెజరు రాసిన బహిరంగ లేఖ. 4వ అధ్యాయము 1వ వచనము చదువుదాం రండి. రాజగు నెబుకద్నెజరు లోకమందంతట నివసించు సకల జనులకును దేశస్థులకును ఆయా భాషలు మాట్లాడు వారికి ఇలాగూ సెలవిచ్చుచున్నాడో. ఇప్పుడు మనం చదివిన 4వ అధ్యాయం ఏమైతే ఉందో అదంతా కూడా ప్రపంచానికి నెబుకద్నెజరు వ్రాసిన బహిరంగ లేఖ. మహోన్నతుడగు దేవుడు నా ఎడల చేసిన అద్భుతములను సూచక క్రియలను మీకు తెలియచేయుటకు నాకు మనస్సు కలిగెను. ఆయన సూచక క్రియలు ఎంతో బ్రహ్మాండమైనవి, ఆయన అద్భుతములు ఎంతో ఘనమైనవి. ఆయన రాజ్యం శాశ్వత రాజ్యము, ఆయన ఆధిపత్యము తరతరములు నిలుచును. ప్రపంచానికి సకల భాషలు మాట్లాడే వారికి నేను రాస్తున్న ఈ బహిరంగ లేఖ ప్రపంచాన్ని పరిపాలించే దేవుని గూర్చిన నేను ఇస్తున్న సాక్ష్యము. ఎవరు రాశారో తెలుసా ఈ లేఖ? బబులోను సామ్రాజ్యాన్ని పరిపాలించిన నెబుకద్నెజరు ప్రపంచానికి బహిరంగ లేఖ రాశాడు. ఇది ఒక లేఖ, ఇది ఒక ఉత్తరం, ప్రపంచానికి రాసిన ఉత్తరం. ఎవరిని గూర్చి? ప్రపంచాన్ని పరిపాలించే దేవుని గురించి రాసిన ఉత్తరం. నాకు ఆ కళ వచ్చింది, ఆ కళభావం చెప్పమని మా వాళ్ళందరిని అడిగాను, ఎవరూ చెప్పలేదు. దానియేలు వచ్చాడు, కళభావం చెప్పాడు. 365 రోజులు దేవుడు నాకు టైం ఇచ్చాడు, అయినా నా మూర్ఖత్వాన్ని, నా పాపిష్టి తత్వాన్ని విడిచిపెట్టలేదు. 365 రోజులు అయిపోయిన తర్వాత మరుసటి రోజు నేను గర్వించాను. ఆకాశం నుంచి ఒక శబ్దం వినిపించింది, అంతే. నాకున్న సమస్తాన్ని పోగొట్టుకున్నారు, రాజ్యాన్ని పోగొట్టుకున్న ప్రజలందరూ నన్ను తరిమి వేశారు. అడవిలో గడ్డి మేసేటటువంటి స్థాయికి, స్థితికి, దిక్కుమాలిన పరిస్థితికి నేను చేరిపోయాను. 7 సంవత్సరములు గడిచిన తరువాత ఏ దేవుడైతే నన్ను శిక్షించాడో ఆ దేవుడు నన్ను కనికరించాడు, కృపను చూపించాడు, మళ్ళీ నా రాజ్యాన్ని నా చేతికి అప్పగించాడు. ఈ దేవుడు సామాన్యుడు కాదు. చదువుతున్నాను. ముప్పై 34వ వచనము. ఆ కాలము గడిచిన పిమ్మట నెబుకద్నెజరు అను నేను మరలా మానవ బుద్ధి గలవాడనై నా కండ్లు ఆకాశము తట్టు ఎత్తి చిరంజీవియు సర్వోన్నతుడగు దేవునికి స్తోత్రము చేసి ఘనపరిచి స్తుతించి తిని. ఆయన ఆధిపత్యము చిరకాలము వరకు, ఆయన రాజ్యము తరతరములు ఉన్నది. భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నికకు రానివారు. ఆయన పరలోక సేన ఎడలను భూనివాసుల ఎడలను తన చిత్తము చొప్పున జరిగించువాడు. ఆయన చెయ్యి పట్టుకొని నీవేమి చేయుచున్నావని ఆయనతో చెప్పుటకు ఎవడును సమర్థుడు కాడు. ఆ సమయమందు నా బుద్ధి మరల నాకు వచ్చెను, రాజ్య సంబంధమగు ప్రభావమును నా ఘనతయు నా తేజస్సును నాకు కలిగెను. నా మంత్రులను నా క్రింది అధిపతులను నా యొద్ద ఆలోచన చేయవచ్చిరి. నా రాజ్యము నాకు స్థిరపడగా నేను మరి ఎక్కువ ఘనత పొంది తిని. ఇలాగు నెబుకద్నెజరును నేను పరలోక రాజు యొక్క కార్యములన్నీయు సత్యములను ఆయన మార్గములు న్యాయములునై ఉన్నవనియు గర్వంతో నటించు వారిని ఆయన అనపశక్తుడనియో ఆయనను స్తుతించుచు కొనియాడుచు ఘనపరుచుచు ఉన్నాను. దానియేలు సేవించు దేవుడు సర్వోన్నతుడైన దేవుడు. ఆనాడు ప్రపంచంలో అగ్రరాజ్యముగా పిలువబడిన బబులోను రాజ్యాన్ని పరిపాలిస్తున్న రాజు, ప్రపంచాన్ని పరిపాలించే మహా రాజును గూర్చి బహిరంగంగా లేఖ రాశాడు. ఏమని? దానియేలు సేవించు దేవుడు, ప్రపంచాన్ని పరిపాలించు దేవుడు. సహోదరి సహోదరుడా, మహారాజే ఆ రోజు ప్రపంచానికి సాక్ష్యం ఇచ్చాడు. మరి ఆ మహారాజు ప్రపంచాన్ని పరిపాలించే రారాజు గురించి సాక్ష్యం ఇస్తే మరి నువ్వెందుకు సాక్ష్యం ఇవ్వటల్లా? నువ్వెందుకు భయపడి చస్తున్నావు? నువ్వెందుకు నోరు విప్పకుండా మౌనంగా ఉంటున్నావు? క్రీస్తు నీ జీవితాన్ని బాగు చేశాడా? క్రీస్తు నీ కుటుంబాన్ని కట్టాడా? క్రీస్తు నీ పాపిష్టి జీవితాన్ని క్రీస్తు పరిశుద్ధపరిచాడా? ఎప్పుడు చూసినా జగడాలతో, ఎప్పుడు చూసినా గొడవలతో నిండిపోయిన నీ జీవితాన్ని ప్రశాంతతతో నింపాడా?
అయితే ప్రభుకు నువ్వు సాక్షిగా జీవించాలిగా. ఆనాడు మహారాజు ప్రపంచానికి ఉత్తరం రాశాడండి. ఏమని తెలుసా? దానియేలు ప్రకటిస్తున్న, దానియేలు సేవిస్తున్న దేవుడు, మహాదేవుడు నా జీవితంలో ఇదిగో ఇలాగే చేశాడు. నేను చేస్తున్న పాపిష్టి పనులను బట్టి నన్ను శిక్షిస్తానని ముందుగా తెలియచేశాడు. అయినా నేను పశ్చాత్తాపడలేదు. 7 సంవత్సరాలు అనగా 7 పరిపూర్ణతకు సూచన. సంపూర్ణంగా దేవుడు నన్ను శిక్షించాడు. శిక్షించిన పిదప దేవుడు నన్ను కనికరించాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నెంబర్ 1, మనలో ఎవరైతే ఇంకా దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ పాపాన్ని పోగు చేసుకుంటున్నారో వినండి. దేవుడు టైం ఫిక్స్ చేశాడు నేను శిక్షించటానికి. అది ఈరోజే కావచ్చు, లేక రేపు కావచ్చు, లేక వచ్చే వారం కావచ్చు. ఆయన శిక్ష అమాంతంగా నీ మీద వచ్చి పడకుండా ఉండాలి అంటే నువ్వు పశ్చాత్తాపడాలి. ఒకవేళ ఇప్పటికే శిక్ష గుండా వెళుతున్నట్లయితే, ఆ శిక్షను అనుభవిస్తున్న సహోదరి సహోదరుడా, పశ్చాత్తాపడినట్లయితే దేవుడు నీవు పోగొట్టుకున్నదంతటినీ కూడా తిరిగి అనుగ్రహించుటకు సిద్ధంగా ఉన్నాడు. ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరూ కళ్ళు మూసుకోండి. మోకరించగలిగిన వారు మోకరించండి. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, పేదవాడు కావచ్చు, పరిపాలించేవాడు కావచ్చు, నీ దృష్టిలో అందరూ సమానమే. నువ్వు ఇచ్చినటువంటి అవకాశాలను, ఇచ్చినటువంటి అధికారాన్ని, ఇచ్చినటువంటి అందాన్ని, ఆకారాన్ని, ఆస్తిని నాయన తుచ్చమైన, నీచమైన, పాపిష్టి పనులకు ఉపయోగించినట్లయితే చూస్తూ చూస్తూ మౌనంగా ఉండే దేవుడు కాదు. ఆనాడు మహాచక్రవర్తిగా పిలువబడిన, మహారాజుగా ఉన్న నెబుకద్నెజర్నే విడిచిపెట్టకుండా శిక్షించావు నాయన. నువ్వు శిక్షించటం ప్రారంభిస్తే ఎవరు తట్టుకోగలరు? ఎవరు భరించగలరు? ఎవరు నీ ఎదుట నిలవగలరు? నాయన, ఈరోజు ఎందరైతే ఈ వాక్యం విని తమ గృహాల్లోనే పశ్చాత్తాపడుతున్నారు, ప్రభువా నన్ను శిక్షించొద్దు, నన్ను క్షమించు, ఈరోజే నేను చేస్తున్న పాపిష్టి పనులన్నింటినీ విడిచిపెట్టేస్తాను, ఒప్పుకుంటున్నాను, విడిచిపెట్టేస్తున్నాను, నన్ను కనికరించు. ప్రార్థన చేసే ప్రతి ఒక్కరిని ప్రభువా ఈ సమయంలో దర్శించమని, క్షమించమని, నాయనా నూతన వ్యక్తిగా మలచమని, మార్చమని, ఇక నుంచి నాయన నీకు సాక్షిగా జీవించే కృపనివ్వమని. రాజైన నెబుకద్నెజరు సత్యమును గ్రహించి, సత్యదేవుడిని గూర్చి ప్రపంచానికే బహిరంగంగా లేఖ రాశాడు. నాయన, మేము బ్రతికున్నంత కాలము నిన్ను గూర్చి సాక్షులుగా జీవించే భాగ్యము దయచేయమని, మౌనముగా ఉండక తెలిసిన సత్యాన్ని తెలియచేసే కృప దయచేయమని, ఈరోజు ఎందరైతే పశ్చాత్తాపడ్డారో వారందరినీ క్షమించమని, కనికరించమని, ఆశీర్వదించమని యేసయ్య పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.